వీకెండ్‌లో సరదాగా గోల్ఫ్ ఆడుకోవడం ట్రంప్‌కి అలవాటు. అలా గోల్ఫ్ ఆడుకునే టైంలో ఎవరు డిస్టర్బ్ చేయరు, బ్రేక్ చెయ్యరు. ఈవెన్ పెద్ద పెద్ద వార్తలైనా సరే ట్రంప్ బ్రేక్ చేసి రాడు. ప్రశాంతంగా ఆడతాడు. అట్లాంటిది హార్ముజ్ జలసంధి దగ్గర మొన్న 3 షిప్పుల్ని పేల్చినందుకు గాను ఇరాన్‌లో ఉన్నటువంటి కీలకమైన స్థావరాలను అనేకం ధ్వంసం చేసింది అమెరికా. అయినా మళ్ళీ తాజాగా హార్ముజ్ జలసంధి దగ్గర ఏదైతే సైప్రస్ నుంచి వస్తున్న భారత్‌కొస్తున్న షిప్‌ని ధ్వంసం చేయడంతో ఈ విషయం ట్రంప్‌కెళ్ళగానే హార్ముజ్ జలసంధి ఇరాన్ దిగ్బంధంలో లేదని ప్రపంచానికి చెప్తున్న ట్రంప్ తన ట్రూత్ ద్వారా. అట్లాంటిది హార్ముజ్ జలసంధి దగ్గర కదిలే షిప్పులు తన అనుమతి తీసుకోలేదని ఇరాన్ పేల్చివేసిందనగానే కోపంతో రగిలిపోయాడు. మొట్టమొదటిసారి తను ఆడుతున్న ఆటని మధ్యలో బ్రేక్ చేసొచ్చాడు. వచ్చి రావడంతోనే సీరియస్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఫలితమే వందల కొద్ది విమానాలు ఒక్కసారిగా విరుచుకుపడి ఇరాన్‌లో బీభత్సం సృష్టించి వదిలిపెట్టడం. ట్రంప్ ఆగ్రహిస్తే ఏంటో ఇరాన్‌కి రుచి చూపించాడు.